ఎప్పుడు అభివృద్ధి గురించి లేదా సంక్షేమం గురించి అవినీతి గురించి ఆ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది మనందరికీ తెలుసు. అయితే నిన్న జగన్ ప్రెస్ మీట్ తర్వాత ఒక కొత్త చర్చ ఆంధ్రప్రదేశ్లో తెరదీసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నేటి యువతకు తెలియని అనేక విషయాలు నిన్న ఆ చర్చ ద్వారా బయటకు వచ్చాయి. వాస్తవానికి దీని మొత్తానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తేనే దాన్ని తెలుగుదేశం పార్టీ ఫినిష్ చేసింది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే రాజారెడ్డి చరిత్ర చాలామందికి తెలియదు, రాజశేఖర్ రెడ్డి చరిత్ర చాలామందికి తెలియదు. సరే, జగన్ చరిత్ర అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొంతమందికి అవగాహన ఉంటుంది అనుకోండి. బట్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక 15-20 ఏళ్ల క్రితం కొంత చరిత్ర ఉంది. సో ఆ చరిత్ర గురించి నిన్న మొత్తం కూడా సోషల్ మీడియాలో కావచ్చు లేదా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు చర్చకు దారితీశాయి. అసలు ఎందుకు ఈ చర్చ వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. సాధారణంగా ఆయన ప్రెస్ మీట్ పెడితే సరే అన్ని అంశాల మీద కామన్గా మాట్లాడతాడు. దాంతోపాటు తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు మంచోడిని అని. సాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి మంచోడా కాదా అనేది నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? సుధాకర్ అనే వ్యక్తి మంచోడా కాదా అనేది ఎదుటి చూసినోడు చెప్పాలా, పర్లేదు సుధాకర్ అనే వ్యక్తి పర్లేదులే, పాపం చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు, కొద్దో గొప్ప ఏదో మంచి చేస్తాడు, లేదా తన పని తాను చేసుకుంటాడు, ఇలా ఎదుటోడు ఏదన్నా చెప్తే బాగుంటుంది. లేదా వ్యతిరేకంగా కూడా చెప్పొచ్చు, సుధాకర్ కోపిస్టు, లేకపోతే సుధాకర్ అవినీతి చేస్తాడు, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. కానీ ఏదైనా సరే ఎదుటి వ్యక్తి చెప్తే తనకు ఒక శాంటిటీ ఉంటుంది. నిన్న జగన్కి పాపం ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లా, దాంతో తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. ఏమన్నా తెలుసా? రాజకీయాలనే ఒక గంజాయి వనం అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంట తులసి మొక్క అంట. గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వాడిని నేను, రాజకీయాలలో తులసి మొక్క లాంటి వాడిని, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నానని చెప్పి తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఎందుకు జగన్ తనకు తాను మంచోడి అని చెప్పుకోవాలనుకున్నాడు నాకు అర్థం కాల. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాటు బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే, జగన్ లాంటి ఒక క్రూరుడికి రాష్ట్రంలో అధికారం ఇవ్వకూడదు అని ప్రజలు భావించారు అని జగన్కి అర్థమై ఉంటుంది. సో నన్ను క్రూరుడిగా చూస్తున్నారు, నన్ను మంచివాడిగా చూస్తేనే ప్రజలు మళ్ళీ నాకు ఓటేస్తారు అనే భావనకి ఏమన్నా వచ్చాడేమో. నువ్వు మంచివాడివి అనిపించుకోవాలంటే అది నీ చేతల్లో కనపడాలి. నాకు నేను మంచోడిని అని డబ్బా కొట్టుకుంటే ఏమవుద్ది? నువ్వు మంచోడివా కాదా అనేది ప్రజలు చెప్పాలి. సో తనకు తాను నిన్న నేను గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వాడిని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడమే కాకుండా, మా తాత రాజారెడ్డి హత్య ఎప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది, మా తండ్రి హత్య ఎప్పటికీ మిస్టరీగానే ఉంది, మా బాబాయి హత్య ఎప్పటికీ మిస్టరీగానే ఉంది, ఇందులో వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయని మళ్ళీ పాత సింతకాయ పాటే మళ్ళీ పాడాడు. నరాసుర రక్త చరిత్ర అని గతంలో రాశాడు చూసారా? సో బహుశా మరి ఏమన్నా ముందు రోజు ఏమన్నా నరాసుర రక్త చరిత్ర పేపర్ని ఏమన్నా మరోసారి చదువుకుని వచ్చాడేమో తెలియదు. కానీ పాపం మళ్ళీ పాత చింతకాయ పాటే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రాజారెడ్డి మరణం మీద నీకు అనుమానం ఉంటే నీ బాబు 2 సార్లు సీఎం అయ్యాడు, నువ్వు ఒకసారి సీఎం అయ్యావు, ఏం చేసావో నాకు అర్థం కాల. పోనీ మీ బాబాయి హత్య మీద నీకు అనుమానం ఉంటే తర్వాత నువ్వు సీఎం అయ్యావు, పోనీ నువ్వేం చేసావో నాకు అర్థం కాల. అంటే గతంలో మీకు విజయమ్మ కూడా రాజశేఖర్ రెడ్డి హత్యను ప్రచారానికి వాడుకుంది. సరే, జగన్మోహన్ రెడ్డి వాడమని అడిగట్టు వాడింది అనుకోండి, నేనేమి విజయమ్మ తప్పు పట్టట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయమ్మ నా భర్త రాజశేఖర్ రెడ్డి మరణం ఎప్పటికీ మిస్టరీగానే ఉందని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. అంటే సెంటిమెంట్ డ్రామా పండించే ప్రయత్నం చేశారు. బట్ ప్రజలు దేకలేదు అనుకుంటే అది వేరే విషయం. అంటే వీళ్ళకి జగన్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణం గుర్తురాలా, రాజారెడ్డి మరణం గుర్తురాలా, కానీ ఓడిపోగానే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి మరణం, రాజారెడ్డి మరణం, ఈవెన్ బాబాయి మరణం కూడా. అసలు బాబాయి మరణం అంటే రాష్ట్రంలో ఏ చెట్టుని అడిగినా పుట్టని అడిగినా ఫట్టని జగన్మోహన్ రెడ్డి మొహమ్మే చూపిస్తారు ఏలు. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందనేది రాష్ట్ర ప్రజల భావన. సో అంతేందుకు సొంత చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, తేల్చాలి అని చెప్పి స్వయంగా సునీతే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినటువంటి పరిస్థితి. వీళ్ళ పాత్ర ఏంటో తేల్చాలి. వీళ్ళకి పొద్దున్నే కాల్ చేసింది ఎవరు, వీళ్ళు ఎంతసేపు కాల్ మాట్లాడారు, అసలు దీన్ని గుండెపోడిని సాక్షికి లీక్ చేసింది ఎవరు, ఇవన్నీ తేలాలని చెప్పి సునీతే అడిగింది. సో తప్పులేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సిబిఐ నోటీసులు ఇచ్చి ఈ కేసులో ఎంక్వైరీ చేసింది. సరే, అదంతా పక్కన పెడదాం. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చరిత్రను నిన్న ఒక వ్యక్తి బయట పెట్టాడు. వాస్తవానికి ఆ వ్యక్తి టీడీపీలో ఉన్నప్పటికీ కూడా గతంలో రాజారెడ్డిని హత్య చేసినట్టుగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుల్లో ఒకళ్ళుగా ఉన్నటువంటి పార్థసారథి నిన్న మాట్లాడాడు. ఆయన కుండపాతలు కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి సత్యహరిశ్చంద్రులా మాట్లాడుతున్నాడు. వాళ్ళ తాత చరిత్ర కావచ్చు, వాళ్ళ బాబు చరిత్ర కావచ్చు, జగన్ చరిత్ర కావచ్చు, వీళ్ళ చరిత్ర మొత్తం కూడా రక్తసిక్తమే.
వీళ్ళందరూ కూడా నరరూప రాక్షసులు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తేనె పూసిన కత్తి అయితే జగన్ అనే వ్యక్తి తడిగొడ్డతో గొంతు కోసే రకం. వీళ్ళిద్దరూ కూడా నరరూప రాక్షసులే, ప్రజల రక్తమే తాగుతారు. వీళ్ళకి అధికారమే పరమావధి, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. అంతేందుకు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి అంటే రాజారెడ్డిని చంపారు అంటున్నారు కదా, అసలు స్టోరీ వేరే ఉంది. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్న టీడీపీ నేత పార్థసారథి ఉన్నాడో ఆ వ్యక్తి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో రాజారెడ్డి మనుషులు దాడి చేసి 26 చోట్ల నరికి ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ కోర్టు వద్ద ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పటికప్పుడు చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలాగో బ్రతికి బట్టకట్టాడు. తర్వాత ఏం చేశారు, ఎప్పుడైతే పార్థసారథి మీద దాడి జరిగిందో పార్థసారథి మనుషులు కోపం వచ్చింది, దాంతో రాజారెడ్డి మీద దాడి చేశారు. ఆ దాడిలో రాజారెడ్డి చనిపోయాడు. ఈ పార్థసారథి ఎవరైతే రాజారెడ్డిని చంపారో వాళ్ళలో 11 మందికి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పటికీ. సో జీవిత ఖైదు కూడా విధించింది కోర్టు. ఇంకోటి ఏంటంటే అటు పరిటాల రవిని ఇటు పార్థసారథిని ఇద్దరిని చంపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు. పరిటాల రవి హత్యకు సంబంధించి ప్లాన్ వేసింది అబ్బా కొడుకులు ఇద్దరు, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఓపెన్గా ప్రకటించాడు. వాళ్ళిద్దరూ నాతో పాటు పరిటాల రవిని చంపాలనుకున్నారు, బట్ నేను తప్పించుకున్నాను, పరిటాల రవి చనిపోయాడు. సో వీళ్ళ చరిత్ర అంతా కూడా రక్తసిక్తము, హత్యలు, హత్యారోపణల మీద నడిచింది తప్ప వీళ్ళేమీ మహాత్మా గాంధీలు కాదని చెప్పి నిన్న చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది. ముందు జగన్ ఏం సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడో కూడా చూద్దాం. నేను మంచోడిని, గంజాయి వనంలో తులసి మొక్కను, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్న హత్యలు కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు, వైఎస్ మరణం ఎప్పటికీ మిస్టరీయే. మా తాత తండ్రి హత్యల్లో వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. మరి బాబాయి హత్య వైపు ఎవరు వేళ్ళు చూపిస్తున్నాయి? బాబాయి హత్య వైపు ఎవరు వేళ్ళు చూపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి. నేను ఒక చిన్న లాజిక్ అడుగుతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తన తాత రాజారెడ్డిది, తన తండ్రి మరణం, ఈ రెండూ కూడా తనకు అనుమానం ఉన్నాయి అన్నాడు. మరి జగన్ అనే వ్యక్తి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ 2 మరణాల మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాల? ఎందుకు ఏర్పాటు చేయాల? పోనీ రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకు ఏర్పాటు చేయాలా? అంటే ఇప్పుడు చంద్రబాబుని అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే, మొన్న ఎన్నికల్లో దారుణ పరాజయానికి కారణం వివేకానంద రెడ్డి హత్య. ఆ హత్యలో వేళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయి. రాష్ట్రంలో ఏ చెట్టుని పుట్టని అడిగినా ఆ విషయం చెప్పుద్ది. సో అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని హత్యా రాజకీయ నాయకుడిగా చిత్రీకరించాలి. అందుకోసం ఏం చేయాలి, ఎప్పుడో చనిపోయిన ఫ్యాక్షనిస్టులుగా ఉండి చనిపోయినటువంటి రాజారెడ్డిని, అలాగే ప్రమాదంలో చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డిని ఇద్దరిని వాడుకోవాలి. వాస్తవానికి బాబాయిని కూడా వాడదామనే ప్రయత్నం చేశాడు, కానీ మొహం మీద కాండ్రిని చూస్తారని భయం వేసి పాపం బాబాయ్ పేరు కొద్దిగా తక్కువ తెచ్చాడు, కానీ తాత పేరు తండ్రి పేరు అయితే ఎక్కువ తీసుకొచ్చాడు. బట్ బాబాయ్ గురించి మాత్రం మాట్లాడాల. నీ బాబాయిని స్వయంగా చంపినోడే నీ పక్కన తిరుగుతుంటే, నువ్వు కడప ఎంపీ సీట్ ఇచ్చి నువ్వు పెంచి పోషిస్తే, రాష్ట్ర అసెంబ్లీలోనే నా కన్ను అని చెప్పి హత్య చేసిన నువ్వు పక్కన పెట్టి తిరుగుతుంటే నువ్వు హత్య రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటో నాకైతే అర్థం కాల. సో ఇది జగన్ తన అనుకూల మీడియా అంటే పాపం జగన్ చెప్పింది మాత్రమే వింటారు. అనుకూల మీడియా అంటే ఏంటంటే అందరికీ ప్రవేశం ఉండదు, కొంతమందికి మాత్రమే ప్రవేశం, వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్. జగన్ చెప్పింది వీళ్ళు వినాలి, అంతేగాని వీళ్ళు అడిగితే జగన్ సమాధానం చెప్పడు. సో అది అనుకూల మీడియా. సో దానికి సమాధానంగా పేర్ల పార్థసారథి రెడ్డి, సో ఏదైతే ఈ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి ఉన్నాడో ఆయన కొన్ని కఠోర నిజాలను నేటి యువతకు తెలిపాడు. ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. నువ్వు మంచోడివి కాదు, నరరూప రాక్షసుడివి, ఆయన తాత తండ్రి కూడా అంతేనని చెప్పి చెప్పాడు. నేను కోర్టు నుంచి వస్తుంటే రాజారెడ్డి వర్గీయులు నన్ను నరికారు, మా వాళ్ళు ఆయన్ను నరికారు, ఈ హత్య కేసులో మమ్మల్ని వదిలేశాను అనటం పచ్చి అబద్ధం. మా వాళ్ళలో 11 మందికి ఇప్పటికే జీవిత ఖైదు పడింది. వైఎస్ సీఎం అయ్యాక పేరోలు కూడా రాకుండా చేశాడు, మా మైనింగ్లు రద్దు చేశారు, మా ఇళ్లను నేలమట్టం చేశారు, ఆర్థిక బలాలను దెబ్బతీశారు, నన్ను చంపేందుకు సూటి కేసు బాంబు పెట్టారు, ఆ పెట్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ కేసులో జగన్ కూడా ఉన్నాడు, కానీ తప్పించారు. కోడూరులో 19 మందిని చంపేశారు, దేవగుడి కుటుంబాన్ని ముందు పెట్టి శివారెడ్డిని చంపించారు. పరిటాల హత్య ప్లాన్ తండ్రి కొడుకులదే, తులసిరెడ్డి రామచంద్రయ్యపై కూడా హత్యా కేసులు పెట్టారని చెప్పి పార్థసారథి నిన్న నిజంగానే నేటి యువతకు తెలియనటువంటి కొన్ని సంచలన నిజాలు చెప్పాడు. అందులో ఒకసారి ఏం చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం. మిగతా మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్లోకి వద్దాం. ఇక్కడ చూడండి,
తొలుత రాజారెడ్డి వర్గీయులే తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. పులివెందుల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న తాను కోర్టు నుంచి వస్తున్న సమయంలో రాజారెడ్డి మనుషులు నరికారు. వాస్తవానికి అప్పటికే వాళ్ళకి కక్షలు ఉంటే ఉండుండొచ్చు. దాన్ని అదునుగా చేసుకుని ఏం చేశారంటే ఈ పేర్ల పార్థసారథి రెడ్డి ఎప్పుడైతే కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ బయటకు వస్తున్నాడో ఆ సమయంలో రాజారెడ్డి వర్గీయులు కాపు కాసి తన మీద దాడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. నన్ను కత్తులతో నరికారు, 26 చోట్ల గాయాలయ్యాయి, నేను చనిపోయానని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడ ఏఎస్పీ గన్మ్యాన్ ఒకరు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే చెన్నై హాస్పిటల్కి కూడా తరలించారు. కోర్టు నుంచి వస్తున్న నన్ను మీ తాత మనుషులు ఎలాగైతే నరికారో అలాగే ఎస్టేట్ నుంచి వస్తున్న మీ తాతను కూడా నా వర్గీయులు నరికారు. మీ తాత ఏదో మహాత్ముడు అన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇవ్వకు. నా ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలోనే అనుకోకుండా వైఎస్ రాజారెడ్డిపై మా అనుచరులు దాడి చేశారు. ఆ దాడిలో నా తమ్ముడు కూడా చనిపోయాడు. రాజారెడ్డి హత్య కేసులో నా పేరు 19 ముద్దాయిగా చేర్చారు. కడప సెషన్స్ కోర్టులో మా వాళ్లను 11 మందిని జీవిత ఖైదు విధించింది. రాజారెడ్డి చనిపోయినప్పుడే మా ఇళ్లను నేలమట్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా వాళ్లకు పేరోలు కూడా రాకుండా చేశాడు. మీ నాన్న రాజకీయం గురించి మాట్లాడుతున్నావు. నా ఆర్థిక బలాల మీద దెబ్బ కొట్టి నన్ను ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని చెప్పి ధ్వజమెత్తారు. మంగళి కృష్ణతో కలిసి తనపై సూట్ కేసు బాంబు పెట్టించింది జగనేనని కూడా చెప్పాడు. సో ఈ పార్థసారథి రెడ్డి ఏమంటాడంటే మంగళి కృష్ణ అనే ఒక వ్యక్తితో ఈ వ్యక్తిని చంపడం కోసం పార్థసారథి రెడ్డిని చంపడం కోసం ఒక సూట్ కేసు బాంబు కూడా పెట్టించాడంట. బహుశా దాన్ని పోలీసులు పసిగట్టి ఇది చేసినట్టున్నారు. తనను పరిటాల రవిని హత్య చేసేందుకు మధ్యల తెరువు సూరితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. సో పరిటాల రవి హత్య కేసులో కూడా జగన్ పాత్ర ఉంది అనేది నిన్న పార్థసారథి రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఆ ఒప్పందంలో భాగంగానే సూరి మంగళకృష్ణ ద్వారా నన్ను చంపడానికి సూట్ కేసు బాంబు పెట్టించారు. ఈ విషయాన్ని పోలీసులే గుర్తించారు. మంగళకృష్ణ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత విడుదలయ్యాడు. ఈ కేసులో జగన్ కూడా ఉన్నాడు. దీనిపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 6 గంటల పాటు అప్పట్లోనే చర్చ జరిగింది. తరువాత ఏమైందో తెలియదు కానీ ఈ కేసు నుంచి జగన్ పేరుని తప్పించారు. లేకపోతే ఈ సూట్ కేసు బాంబు కేసులో జగన్ పేరు ఉండాలి, కానీ అప్పట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జగన్ పేరును తప్పించారు అని చెప్పారు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రైల్వే కోడూరులో పొట్టేళ్లు కోసుకుని సంబరాలు జరుపుకుని స్వీట్లు పంచుకున్నారు. ఎందుకంటే మహిళల మెడలో పుస్తులు తెంపే రాజారెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోతే ఏదైతే రావణాసురుడు చనిపోతే సంబరాలు చేసుకున్నారో అలాగే రైల్వే కోడూరు ప్రజలు పొట్టేళ్లను కోసుకుని సంబరాలు చేసుకున్నారు. సో అలాంటి రక్తసిక్తమైనటువంటి చరిత్ర మీ తాత రాజారెడ్డిదని చెప్పి నిన్న ఆయన అయితే చెప్పడం జరిగింది. సో చాలామందికి ఈ తరానికి జగన్ చరిత్ర తెలియదు, కానీ జగన్ చరిత్ర కూడా చాలా క్రూరంగా ఉంటుందనేది నిన్న పార్థసారథి చెప్పిన మాట. సో ఇక్కడితో అయిపోవాలి, వీళ్ళ చరిత్ర ఇంకా ఉంది చూడండి. శివారెడ్డిని చెంగల్రాయుడిని కూడా వీళ్ళే చంపించారంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా క్రూరముగాలు. పరిటాల రవిని చంపించింది వారే, అందుకునుగుణంగా పక్కా ప్లాన్ వేసింది కూడా తండ్రి కొడుకులే. జమ్మలమడుగు శివారెడ్డిని చంపించారు. కోడూరులో చెంగల్రాయుడిని ఆయన అనుచరులు 18 మందిని హత్య చేయించారు. రాజారెడ్డిని శివారెడ్డి బంధించి గదిలో పెట్టారు. దీంతో ఆయన్ను చంపేందుకు రాజశేఖర రెడ్డి దేవగుడి నారాయణ రెడ్డి కుటుంబాన్ని ముందు పెట్టారు. తాను తెర వెనుకుండి కథ నడిపించారు. రాజశేఖర రెడ్డి కుటుంబం విలేకరి నారాయణను, పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త శివరామిరెడ్డి, పెద్ద కుడాల కృష్ణారెడ్డి, కన్నా పాపాయి చెందిన రఘురామరెడ్డి, కోడూరుకు చెందిన మైనింగ్ నేత అయినటువంటి వెంకట నరసయ్య, త్రివేణి స్టీల్ అధినేత అయినటువంటి మురళీధరన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపించింది వీళ్ళేనని చెప్పి ఆయన పేర్లు కూడా చెప్పాడు. ఏ నియోజకవర్గంలో బలంగా నిలబడే అభ్యర్థి ఉన్నా సరే వాళ్ళను అంతమొందించడమే వీళ్ళ చరిత్ర అని చెప్పారు. దీని అంతటికీ మించి జగన్ కడప ఎంపీ కాకముందే చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డిని చెంపదెబ్బలు కొట్టారు. ఇది బహిరంగ సత్యం అని చెప్పారంటే ఇప్పుడు ఏదైతే వివేకానంద రెడ్డి చనిపోతే జగన్మోహన్ రెడ్డి సానుభూతి డ్రామాలు ఆడుతున్నాడో, తానే చంపేసి వెళ్ళి తానే ఏదైతే మెడలో దండలేశాడో విగ్రహానికి, వాస్తవానికి ఇదే జగన్మోహన్ రెడ్డి తాను ఎంపీ కాకముందే చెంపదెబ్బలు కొట్టాడు వివేకానంద రెడ్డిని. దీనికి సంబంధించి ఒక స్టోరీ కూడా గతంలో రన్ అయింది. ఇప్పుడేమీ పార్థసారథి కొత్తగా చెప్పింది కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎతకండి, దొరుకుతాయి మీకు. అప్పట్లోనే వివేకానంద రెడ్డిని కొడితే
వివేకానంద రెడ్డి మనస్తాపంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే ఈ విషయం సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళింది. సోనియా గాంధీ వివేకానంద రెడ్డిని పిలిచి ఏం జరిగింది, ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే తప్పని పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి కొడుకు ఇలా చేశాడు అని చెబితే అప్పుడు సోనియా గాంధీ రాజశేఖర్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చి నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇబ్బంది పడతాడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి ఆ వార్నింగ్ తర్వాతే జగన్మోహన్ రెడ్డిని నువ్వు బెంగళూరులో ఉండు, ఆంధ్రప్రదేశ్ రావద్దు అని పంపాడనేది బహిరంగ సత్యం. ఇదే సంబంధించి ఏబిఎన్కి సంబంధించినటువంటి ఒక డిబేట్లో చనిపోయినటువంటి మాజీ ఆర్థిక మంత్రి గవర్నర్గా కూడా చేశాడు రోసయ్య. మీ అందరికీ తెలుసు, రోసయ్య కూడా చెప్పాడు ఒకసారి విజయమ్మ పదే పదే బాధపడుతుంది చెప్పుకుని రాజశేఖర్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉండంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో దూరంగా ఉండడు, ఇక్కడే ఉంటానంటాడు, సో ఇబ్బంది అవుతుందని చెప్పి స్వయంగా విజయమ్మే తన వద్ద బాధపడిందని చెప్పి రోసయ్య ఓపెన్గా చెప్పాడు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గురించి తెలియని స్టోరీ ఇది. సో అప్పుడు ఎప్పుడైతే సోనియా గాంధీ వార్నింగ్ తర్వాత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉండమని చెప్పాడు. సరే కొంతకాలం దూరంగా ఉన్నా కానీ మళ్ళీ తర్వాత ఏళ్ళు పెట్టడం కాళ్ళు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే కాబట్టి మళ్ళీ వచ్చాడు అనుకుంటే అది వేరే విషయం. సో మరి ఈ చరిత్ర చాలామంది నేటి యువతకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను మంచోడిని అని చెప్తాడు. అరే నువ్వు ఎంపీ కాకముందే నీ చిన్నాన్నను మీ పెదనాన్నను చెంపదెబ్బలు కొట్టినటువంటి చరిత్రని ఇది, సూట్ కేసు బాంబులు పెట్టి చంపించాలనుకున్నటువంటి చరిత్రని ఇది. ఆ రోజుల్లోనే పరిటాల రవి బ్రతుకుంటే మనకు పుట్టగతులు ఉండవు, రాజకీయంగా మనం ఎదగలేమని భయపడి పరిటాల రవిని చంపడానికి పురమాయించినటువంటి చరిత్ర మీది. మీ చరిత్ర మొత్తం హత్య రాజకీయాలే. నిలువున సొంత చిన్నాన్నను సొంత బాబాయిని నిలువున నుదుటి మీద నరికి హత్య చేసినటువంటి చరిత్ర మీది. తండ్రి చనిపోతే శవం కూడా ఎక్కడుందో తెలియకముందే ఇక్కడ సంతకాలు సేకరించినటువంటి చరిత్ర మీది. మీరు ఈరోజు రాజకీయాల గురించి నేను గంజాయి వనంలో తులసి మొక్క అని మాట్లాడుకుంటే ఆశ్చర్యమే. మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్షర సత్యాలు, ఇందులో దీనికి అనేక ప్రూఫ్స్ ఉన్నాయి. ఈరోజు జగన్ మాట్లాడిన 2 మాటలు, ఒకటి మా తాత మరణం, 2 మా తండ్రి మరణం, ఈ రెండింటికి అనుమానం ఉందన్నాడు. ఎక్కడైనా సరే చంద్రబాబు పాత్ర ఉందని నిరూపించగలడా? దేనికైనా ఒక శాండిటీ ఉందా, ఒక ఆధారం ఉందా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నీ తాత మీద అనుమానం ఉంటే నీ బాబు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, నీ బాబు మరణం మీద అనుమానం ఉంటే నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. మరి ఎందుకు చంద్రబాబు మీద ఒక ఎంక్వైరీ కమిటీ ఎందుకు వేయలేదు? ఎందుకు నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నీ తండ్రి మరణం తాత మరణం గుర్తుకు రాలేదు? ఈరోజు సడన్గా బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది? చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర. ఇది మనం చెప్తున్నది కాదు, బహిరంగ బతికున్న వాళ్ళు ఈరోజు సాక్ష్యంగా చెప్తున్నారు. తన తాతను చంపాడు అని ఎవరినైతే ఉద్దేశించి అన్నాడో వాళ్ళే జరిగింది చెప్పారు. ఎంతమందిని చంపారో చెప్పారు, రాజకీయంగా ఎదగడానికి ఎన్ని కుటుంబాలను రోడ్డును పడేశారో చెప్పారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు. నిన్న పేర్ల పార్థసారథి రెడ్డి మాట్లాడి ఒకవేళ నేను ఏకపక్షంగా మాట్లాడాను, పార్టీ తరపున మాట్లాడానని ఎవరైనా భావిస్తే ఇప్పుడు నేను చెప్పిన వాటికి కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి తులసిరెడ్డిని ఒకసారి అడగండి. 40 ఏళ్ల పాటు ఆయన పోరాడాడు. తులసిరెడ్డిని ఒకసారి అడగండి, తులసిరెడ్డి చెబుతాడు అంటే ఇదే ఏబిఎన్ ఛానల్ ఏం చేసిందంటే తులసిరెడ్డిని సంప్రదించింది. సో ఇలా పేర్ల పార్థసారథి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి మీద రాజశేఖర్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు చేశారు, దానికి మీరేమంటారు అంటే తులసిరెడ్డి ఏం చెప్పాడో చూడండి. సో ఆయన చెప్పింది సత్యమే. కాంగ్రెస్లో సీనియర్ నేత తులసిరెడ్డి కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. పార్థసారథి రెడ్డి చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యమేనని, రాయలసీమ జిల్లాలో వైఎస్ కుటుంబం గురించి ఏ చెట్టును పుట్టను అడిగినా చెబుతుందన్నారు. రాజారెడ్డి హత్య కేసులో సంబంధం లేని వ్యక్తులు జీవిత ఖైదు అనుభవించారని జగన్ సెల్ఫ్ గోలు కొట్టుకుంటున్నాడు. పోగాలం దాపురించిన వారు హితులు వ్యాఖ్యలు అని ఏదో ఒక ఆయన స్లోగన్ కూడా ఒకటి ఏదో చెప్పాడు. అంటే వాస్తవాలు చూడండి, అసలు వాస్తవం ఏంటి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదేంటి. నేను అదే అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మంచోడిని, మా తాతను చంపిన వాళ్ళు కూడా నేను వదిలేశాను అని మాట్లాడబట్టే ఈరోజు అసలు చరిత్ర ఏంటి అనేది బయటకు వచ్చింది. నేటి యువతకు చాలామందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి చరిత్ర. పరిటాల సూర్య దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పార్థసారథి రెడ్డిని చంపడం వరకు కూడా అనేక అంశాలలో జగన్ పాత్ర ఉంది. ఆ రోజు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసుల నుంచి తప్పించారు. లేకపోతే మర్డర్ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఈరోజు. అలాంటి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపింది ఎవడు? నువ్వు చెప్పుకునే తమ్ముడే కదా, నా తమ్ముడు అనే అవినాష్ రెడ్డే చంపాడని సిబిఐ చెప్పింది కదా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడవు?
అరే నీ కుటుంబాన్నే నీ కుటుంబంలో వాళ్ళే చంపితే మీదే రక్తసిక్తమైనటువంటి చరిత్ర అయితే మీరు ఎదుటి వ్యక్తిని ఏది నారా కుటుంబంలో కానీ నందమూరి కుటుంబంలో కానీ ఒక హత్య చేపించు నాకు ఎందుకు లేవు? మీ కుటుంబంలోనే ఎందుకున్నాయి హత్యలని? ఎందుకంటే మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. హత్య రాజకీయాలు మీ రక్తంలోనే ఉన్నాయి కాబట్టే మీ ఫ్యామిలీలో ఉన్నాయి. ఏదేమైనా మొత్తంగా నిన్న పార్థసారథి రెడ్డి బయట పెట్టిన విషయాలు ఈరోజు నేటి యువతకు కనువిప్పుగా మారాయి. జగన్మోహన్ రెడ్డిలోని కుట్రకోణం కావచ్చు, హత్యా నేర చరిత్ర వృత్తి కావచ్చు, ఇవన్నీ కూడా నిన్న మీడియా సాక్షిగా బయటపడ్డాయి.